కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సరంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నట్లు మంత్రి సవిత చెప్పారు. ఇక అనకాపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లిన ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచామని, తల్లికి వందనం స్కీమ్లు అమలు చేశామని అన్నారు. అలాగే బీసీలకు కూటమి పెద్దపీట వేస్తుందని మంత్రి సవిత స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి హెడ్ క్వార్టర్స్ లో సుపరిపాలన తొలడుగు ఇంటింటి దగ్గరికి వెళ్ళి ఈ పండగ ఒక పక్క పెన్షన్ల పండుగ జరుగుతుంది, ఒక పక్క దీపం 2 జరుగుతోంది, ఒక పక్క ఉచిత ఇసుక, ఒక పక్క పరిశ్రమలు వస్తున్నాయి, ఒక పక్క అభివృద్ధి ధ్యేయంగా మేమందరం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ ప్రజల దగ్గరికి వెళ్ళండి, మాకు ఏం ఎన్నికలు లేవు. ముఖ్యమంత్రి గారు మరి డిప్యూటీ సీఎం గారు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు అందాయా లేదా, ప్రజలకు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందా, వాళ్ళ సమస్యలు తెలుసుకొని మా దృష్టికి తీసుకురండి అని ముఖ్యమంత్రి గారు మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి సెంట్రల్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మరి ఎమ్మెల్యేలు, ఒక సమానమైన కార్యకర్త దగ్గర నుంచి అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికాడికి వెళ్ళి మేము ఇస్తున్న సంక్షేమ పథకాలు అందాయా లేదని అడిగాం. రజికుల కాలనీకి కూడా వచ్చాం. రజికుల కాలనీ దగ్గర కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే బీసీ